అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక అందమైన అడవిలో జంతువులందరూ ఆనందంగా ఉండేవి. కాని వాళ్లల్లో ఎప్పుడూ ఒక చిన్న తగాదా ఉండేది. ఎవరికెక్కువ బుద్ధి అని. పిచ్చుక చెప్పేది, నేనే చాలా తెలివైనది. కుందేలు చెప్పేది, నేనే వేగంగా ఆలోచిస్తాను. పక్షి చెప్పేది, నేనే దూరంగా చూసి ముందే తెలుసుకుంటాను. ఇలా ప్రతిరోజూ వాళ్లు తగువులాడుతూనే ఉండేవి. ఒకరోజు చిన్న బాలుడి రూపంలో వినాయకుడు ఆ అడవిలోకి వచ్చాడు. జంతువుల తగాదా విని, మీ అందరి బుద్ధిని పరీక్షిద్దాం అన్నాడు. జంతువులందరూ ఒప్పుకున్నాయి. వినాయకుడు ఒక చిన్న సవాలిచ్చాడు. ఆ అడవిలో ఉన్న పెద్ద మామిడి చెట్టుపై ఒక బంగారు పండు ఉంది. దాన్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్లే తెలివైనవారు. అందరూ వెంటనే పరిగెత్తారు. కాకి చెట్టెక్కింది. కాని పండు చాలా ఎత్తులో ఉంది. పక్షి ఎగిరింది. కాని పండు చాలా భారంగా ఉంది. కుందేలు దూకింది. కాని చేరుకోలేకపోయింది. అందరూ అలసిపోయి కింద కూర్చున్నారు. అప్పుడు వినాయకుడు నవ్వుతూ, మీరు ఒక్కొక్కరుగా ప్రయత్నించారు, కాని కలిసి ప్రయత్నిస్తే అని అడిగాడు. జంతువులు అర్థం చేసుకున్నాయి. కోతి చెట్టెక్కింది. పక్షి పండును దగ్గరకు నెట్టింది. కుందేలు కింద నిలబడి పండును పట్టుకుంది. మేము కలిసి పనిచేస్తేనే నిజమైన బుద్ధి తెలుస్తుంది అని జంతువులు చెప్పారు. అదే నిజమైన జ్ఞానం అని చెప్పి ఆశీర్వదించాడు.